హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట ఇంకొకటి. భవబంధాలు భగవంతుడు. ఈ లోకములో అందరికీ తాము ఒంటరిగానే రావడం, ఒంటరిగానే పోవడం జరుగుతుందని తెలుసు కదా. భవబంధాలు భగవంతుడు అయిన తల్లిదండ్రులు, సంతానము, భార్య, భర్త, బంధువులు, మిత్రులందరూ పరస్పర ఆసక్తితో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విశ్వములోని సంబంధాలన్నీ కూడా మిథ్యయే, అసత్యాలే అని గ్రహించక తప్పదు. ఒక చిన్న కథ. ఇప్పుడు ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఒక శ్రేష్ఠి కుమారుడు నిత్యము ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తూ ఉండేవాడు. కానీ ప్రవచనం పూర్తి కాకుండానే వెళ్ళిపోతుండేవాడు. ఒకనాడు ఆ సాధువు, నాయన, ఎందుకు అలా చేస్తున్నావు? రోజు వస్తున్నావు, మంచిగా కూర్చుంటున్నావు, కానీ వెంటనే వెళ్ళిపోతున్నావు ఎందుకు అని సాధువు అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు, స్వామి, నేను నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రుణ్ణి. తిరిగి ఇంటికి వెళ్ళాలి. తిరిగి ఇంటికి వెళ్ళడంలో ఏమాత్రం ఆలస్యమైన వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెతకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళే వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటుంది. సంసారికుల వ్యవహారము మిథ్య అని మీరంటారు, కానీ ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామి అని బదులిచ్చేది. అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావు అన్నాడు సాధు. అవును స్వామి, నా మాట మీద తమకు నమ్మకం లేనట్టున్నది అన్నాడు యువకుడు. నాకు ఉండడము లేకపోవడం గురించి కాదు, నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో అని సలహా ఇచ్చాడు సాధు. ఎలా స్వామి అడిగాడు ఆ యువకుడు. ఇదిగో ఈ మూలిక తిను, నీ శరీరము క్రమేణా వేడెక్కుతూ పోతుంది. తర్వాత అక్కడ జరిగిందేమిటో నువ్వే చూస్తావు అని చెప్పాడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్ళిపోయాడు. అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తల్లిదండ్రులు వైద్యుడిని పిలిచి చూపించారు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చాడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి, ఎవరో మాయను ప్రయోగించారు, నేను దాన్ని ఉపసంహరించగలను అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ తిప్పి, నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేశాను. ఈ యువకుని రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని తాగేయాలి అన్నాడు. మళ్ళీ ఈ నీరు తాగిన వారు మరణిస్తారు, కానీ ఈ యువకుడు మాత్రం బతికి తీరుతాడు అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి, స్వామి, నేను నా ప్రియపుత్రుని కోసం ఈ నీటిని తాగగలను, కానీ నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు అంది. తర్వాత ఆ యువకుడు తండ్రి, నేను ఈ నీటినైతే తాగుతాను, కానీ నా మరణానంతరం పాపము నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను అన్నాడు. నేను లేకపోతే ఆమె అస్సలు బతకలేదు అన్నాడు సాధువు వినోదంగా. అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు తాగండి, ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి అనగానే ఆ ఇద్దరు మరీ మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యను అడుగగా ఆమె, వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది, కానీ నేను ఇంకా యవ్వనంలో ఉన్నాను. ఏ అచ్చట ముచ్చట ముద్దు మురిపెము సుఖము సంతోషం చూసిందాన్ని కాదు, నేనెందుకు మరణించాలి అన్నది. ఈ విధముగా ఆ యువకుని బంధుగణమంతా యువకుల యొక్క బంధుగణమంతా ఆ నీళ్లు తాగడానికి నిరాకరించారు. సరికదా, అంతటితో ఊరుకోక
మహాత్మా మాపై దయ తలంచి తమరే ఈ నీళ్లు తాగి పుణ్యం కట్టుకోండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. పరోపకారం పరమధర్మమని మీరు ఎన్నోసార్లు చెప్పారు కనుక మీరే ఉపకారం చెయ్యండి అన్నారు. ఆ యువకుని తలపై తన వారి ప్రేమ వ్యవహార అనుభవము కలిగింది. అతను లేస్తూనే, మహాత్మా, నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను. అన్ని బంధాలు స్వార్థపూరితమైనవే. వాస్తవిక బంధం ఆ పరమాత్మతోటిదే మాత్రమే అని గ్రహించాను అంటూ ఇల్లు వదిలి ఆ మహాత్మునితో వెళ్ళిపోయాడు. ఎవరు పోయినరు? వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్, అంటే చూడండి ప్రేమలో ఎంత స్వార్థం ఉంటుంది. తన వరకు వచ్చే వరకు ఒక రకంగా, ఇతరులకు చెప్పే దానికి ఇంకో రకంగా చెబుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ నవడేస్ సొసైటీలో చాలా సిచ్యువేషన్లలో మనకి ఏ చిన్న విషయంలో కూడా మనకు రెండు కోణాలు కనపడతాయి ఫ్రెండ్స్. మనం నిజంగా దాని గురించి ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే, ఒకటి 90% అక్కడ స్వార్థమే కనపడుతుంది. కొద్ది మందిలో 10% నిస్వార్థంగా, కొద్ది మందిలో 10% నిస్వార్థము 10% స్వార్థం, ఇలా కనపడుతూ ఉంటుంది. అంటే ఎవ్వరు కూడా 100% నిస్వార్థంగా ఉన్న మనుషులు లేరు అని కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి కేవలం ఇది ఇక్కడ ఏం చేశాడు ఆ సాధువు? ఉట్టి ప్రయోగం చేశాడు అంతే. ఆ నీళ్లు ఎవ్వరు తాగినా ఏం కాదు, కానీ భయం అన్నమాట, చనిపోతారని చెప్పింది కదా, అందుకోసం ఎవ్వరు తాగలేదు. ఎవ్వరి స్వార్థం వాళ్ళకే అని మనం అందరం గ్రహించుకోవాలి. సమస్త లోక సుఖినో భవంతు అని గ్రహించాలి ఫ్రెండ్స్.